హలో డాక్టర్, ఇవాల్టి టాపిక్ వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే సోరియాసిస్. వీటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు. సో మీరు కూడా కాల్ చేసి డాక్టర్ అర్చన గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో బేసిక్ గా స్కిన్ కి ప్రాబ్లం ఉంది అని ఏ స్టేజ్ లో మనకు తెలుస్తుంది? అంటే అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కండిషన్ ఆఫ్ డిసీజ్ని బట్టి మనం ఈ స్టేజ్లో ఉంది అని చెప్తూ ఉంటాము. వాటి యొక్క లక్షణాలు తీవ్రత, ఎట్ ద సేమ్ టైం దాని యొక్క సఫరింగ్ ఎంత ఉందనే దాన్ని బట్టి మనం ఏ కండిషన్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. స్కిన్ అంటే దాదాపుగా లక్షణాలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంటాయి. కొంచెం ఒక 3-4 సిమ్టమ్స్, 5-6 సిమ్టమ్స్ అనేది వేరియేషన్ ఉంటుంది తప్పించి బేసిక్గా మనం చూడంగానే మ్యాక్సిమం ఆఫ్ ద స్కిన్ డిజార్డర్స్లో వచ్చే లక్షణం ఒకటి ఇచ్చింగ్ ఉంటుంది, తర్వాత స్క్రాచింగ్ అయిన తర్వాత బర్నింగ్ ఉంటుంది, బ్లిస్టర్స్ ఫార్మేషన్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, ఎరప్షన్స్ లాంటివి రావటం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా స్కిన్ కండిషన్ని బట్టి, స్కిన్ డిజార్డర్ని బట్టి మనము ఒక డయాగ్నోసిస్ అనేది వస్తాం కదా. కన్క్లూషన్కి వచ్చిన తర్వాత వీ కెన్ అసెస్ అనమాట ఎంత సివియారిటీ ఉంది కండిషన్ అనే దాన్ని బట్టి మనం చెప్తామండి. కాలర్ లైన్ లో ఉన్నారండి, అనంతపురం నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. మేడం, నాకు ఈ 1 year అయింది మేడం. దగ్గర అనుకోకుండా నవ్వులు వస్తాయి, గీరకపోతే దొద్దులు వస్తాయి. దొద్దులు భయంకరమైన లావు వచ్చేస్తాయి ఒక్కోసారి. ఆ నవ్వులు గీరకొచ్చి ఎక్కువ అవుతా ఉంది. ఎక్కడ చూపించినా ఏం నవ్వు తగ్గలేదు మేడం. చూడండి, హోమియో వాడండి. హోమియో వాడితే దాదాపుగా మీకు మీరు చెప్తున్న దాని ప్రకారం అట్టికేరియా లాగా ఉంది. అంటే అట్టికేరియా లేకపోతే హైవ్స్ అంటాము. అంటే దోమ కాటు కుడితే ఎలా ఉంటుందో ఒక దద్దులాగా వచ్చేస్తుంది, మళ్ళీ దానికి అది తగ్గిపోతూ ఉంటుంది, రెడ్గా ఉంటుంది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, తర్వాత పెద్ద దద్దుల్లాగా రావటం, మనకి దాదాపుగా దానికి అదే తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గడం జరుగుతుంది. అది ట్యాబ్లెట్ వేసిన తర్వాత మనకి 3-4 డేస్కి రాకపోవటం, మళ్ళీ ఆ పవర్ పోయిన తర్వాత మళ్ళీ రావటం అనేది గమనిస్తూ ఉంటాం ఇనీషియల్ స్టేజెస్లో. బట్ ఇట్స్ బీన్ మోర్ దాన్ ఇయర్ అంటున్నారు కాబట్టి కుడ్ బి ఆ ఛాన్సెస్ అండి. మీకు హోమియోపతి వాడుకుంటే వితిన్ మంత్స్లోనే దాదాపుగా దాని యొక్క సివియారిటీ అనేది తగ్గుతుంది, ఆ దద్దులు అనేది సైజ్ ఫస్ట్ తగ్గుతూ ఆ డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది, రెడ్నెస్, బర్నింగ్, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది కూడా దాదాపుగా తగ్గడం, పర్మనెంట్గా మనకి ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది లేకుండా ఇంటర్నల్గానే ఇస్తూ ఉంటారు హోమియోపతి దాదాపుగా కండిషన్స్లో. సో మీకు మూలాల నుంచి ప్రాబ్లం అనేది తగ్గిపోతుంటుంది. మీకు ఒకవేళ దగ్గరలో ఏదైనా హోమియో క్లినిక్ ఉంటే వెళ్ళండి, లేదు అంటే హోమియోకేర్కే వచ్చి కన్సల్ట్ అవ్వండి ఒకసారి. డాక్టర్, అసలు స్కిన్ అలర్జీస్ అంటే ఏంటి? ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా డాక్టర్? స్కిన్ అలర్జీస్ దాదాపుగా చాలా రకాలు ఉంటూ ఉంటాయి. అందులో అక్యూట్ కానీ, సబ్ అక్యూట్ కానీ, సబ్ క్లినికల్ అని చెప్పేసి, క్రానిక్ కండిషన్స్, క్రానిక్ ఎగ్జాజర్బేషన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ అనేది ఉంటుంది. స్కిన్ అలర్జీ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే మనకి అంటే అబ్నార్మల్ టు ద నార్మల్ స్కిన్ కన్నా అబ్నార్మల్గా స్కిన్ కనిపించినప్పుడు మన స్కిన్ అలర్జీస్ వస్తున్నాయని చెప్తూ ఉంటాం. ఇట్ మైట్ బి ఇప్పుడు ఫస్ట్ కాలర్ మాట్లాడినట్టుగా దద్దుల్లాగా రావటం, ఎనీ స్కిన్ ర్యాషెస్ లాగా రావటము, లేదంటే బ్లిస్టర్స్ ఫామ్ అవ్వటము, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్మల్గా యాక్నే కావచ్చు, యాక్నే వల్గారిస్ కావచ్చు, రోజేషియా కావచ్చు, ఎకాంథోసిస్ నైగ్రికన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కండిషన్స్. కొన్ని కండిషన్స్లో ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా దే మైట్ గెట్ ద స్కిన్ అలర్జీస్. లైక్ మ్యాక్సిమం ఆఫ్ ద కండిషన్స్లో నాన్ వెజిటేరియన్ ఉంటుంది, వంకాయ ఉంటుంది, గోంగూర ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫుడ్కి అంటే వాళ్ళ శరీరానికి పడని కొన్ని ఫుడ్ తీసుకున్నా కూడా ఉంటుంది, డ్రగ్ ఎలర్జీ ఉంటుంది. ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత అది పడకపోవడం వల్ల కూడా వాళ్ళకి ర్యాషెస్ రావటం, ఎరప్షన్స్ ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో స్కిన్ ఎలర్జీ అనేది మనకి అక్యూట్గా ఉంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రానిక్ కండిషన్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ ద ప్రాపర్ కన్సల్టెంట్. అప్పుడు లేకపోతే అది సప్రెస్ అయిపోయిన తర్వాత మనకి దాదాపుగా మళ్ళీ రెస్పిరేటరీ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ ఎలర్జీ ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో అప్పుడు మనకి శ్వాసనాళాలకి సంబంధించిన ఎలర్జీస్ వస్తాయి. లైక్ అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, సైనస్ కావచ్చు, బ్రాంకైటిస్, బ్రాంకియల్ ఆస్తమా, ఇలాంటివి లాంగ్ టర్మ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ సపరేషన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో బ్రాంకియల్ ఆస్తమా వచ్చిన కండిషన్స్ మా క్లినిక్స్కి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎనీ స్కిన్ డిజార్డర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. రెస్పిరేటరీ కూడా సేమ్ థింగ్, వైసీ వర్స. రెస్పిరేటరీ ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో స్కిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ ఎక్కువ ఉంది, సప్రెస్ చేస్తున్నాం స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ మైట్ గెట్ రెస్పిరేటరీ ఎలర్జీస్. డాక్టర్ కాలర్ ఉన్నారు నర్సరావుపేట నుంచి అన్సర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అన్సర్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మేడం. ఇది నాకు మామూలుగా మెడ కిందన కొంచెం సోరియాసిస్ అనేసి చెప్పారు డాక్టర్ గారు కన్సల్ట్ అయితే.
దాని తర్వాత అది తగ్గిపోయింది మేడం. మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము మామూలు జనరల్ స్కిన్ కేర్ లోకి వెళ్ళి. దాని తర్వాత నాకు విపరీతంగా డాండ్రఫ్ వస్తుంది మేడం. అది కూడా చెప్తేనేమో డాక్టర్ గారు అది కూడా సోరియాసిస్ అనేది వేరే కీటోమ్ ఏదో షాంపూ జెల్ ఇచ్చారు. దాని తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారండి, అయినా తగ్గట్లేదు. అంటే దాదాపుగా మనము స్కిన్లో వస్తే మనం సోరియాసిస్ అని మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో గుర్తుపట్టగలుగుతాం, కానీ తలలో వచ్చేటప్పటికి అది డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ వల్ల వచ్చిన స్కేలింగా అనేది కొంత గుర్తుపట్టడం కష్టమవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి 2-3 రోజులకి తలస్నానం చేయకపోతే వెంటనే స్కేలింగ్ అనేది పెరుగుతుందో, కొంతమందికి ఏంటంటే బాగా విపరీతంగా డాండ్రఫ్ కైండ్ ఆఫ్ ప్లేగ్స్ బాగా పెద్దగా ఉంటూ ఉంటాయి. డాండ్రఫ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అండ్ సీజనల్ అగ్రవేషన్ అనేది ఏమీ ఉండదు. బట్ వేరాజ్ ఇన్ సోరియాసిస్లో ఎస్పెషల్లీ స్కాల్ప్ సోరియాసిస్ అంటాం మీకున్న కండిషన్ని. సో దీనిలో ఏంటంటే బేసిక్గా స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఆ ప్లేక్స్ సైజు పెద్దగా ఉంటుంది. 2-3 రోజులు తలస్నానం చేయకపోతే మళ్ళీ ఇరిటేషన్ కానీ ఆ ఇచ్చింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అక్కడక్కడ అట్టగట్టినట్టుగా ఉంటుంది, అంటే ఊండు మీద ఒక లేయర్ ఎలా ఫామ్ అవుతుందో అలా కూడా ఉండే కండిషన్స్ ఉంటాయి. లేదా త్రూ అవుట్ ద స్కేలింగ్ అనేది ఉన్న కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అది కాస్త కొన్ని రోజులకి మనకి చెవుల వెనక భాగంలో చెవు లోపల కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి వింటర్ అగ్రవేషన్ విల్ బి ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్ ఇన్ ద స్కాల్ప్ సోరియాసిస్ అండి. నార్మల్ డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ అని నిర్ధారించడానికి ఈ 3 కండిషన్స్, వింటర్ ఒకటి, 2-3 రోజులు స్నానం చేయకపోతే తలస్నానం చేయకపోతే విల్ గెట్ దట్. అండ్ మీరు ఇప్పుడు కిటనజోల్ వాడుతున్నారు కాబట్టి మేబీ కొంచెం కంట్రోల్ ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఏదైనా మూలాల నుంచి తగ్గాలి, మూలాల నుంచి బాడీ నుంచి 100% వెళ్ళిపోతేనే మళ్ళీ సోరియాసిస్ అనేది రీఅకరెన్సీ ఉండదు. సో అలా మీకు పూర్తిగా తగ్గాలి అంటే, మళ్ళీ రాకుండా ఉండాలి అంటే హోమియో ఇస్ ద బెస్ట్ చాయిస్ ఆబ్వియస్లీ. అండ్ డైట్ కూడా చేస్తూ ఉండండి. లైక్ ఎలాంటి గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది లైక్ మిల్క్, మైదా, వీట్ లాంటివి తగ్గించుకోవాలి. చాలా వరకు షుగరీ ఐటమ్స్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ ఫిష్ అని చెప్తూ ఉంటాం. అండ్ చికెన్ అండ్ ఎగ్ ఇస్ అన్ ఒకేషనల్, లైక్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. అండ్ స్కిన్ డ్రై కాకుండా చూసుకోవాలి, ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో వాటర్ కన్జంప్షన్ అనేది చాలా వరకు బెటర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. స్ట్రెస్ ఈజ్ అ ఫ్యాక్టర్ అండ్ వెదర్ ఈజ్ అ ఫ్యాక్టర్. సో ఈ కండిషన్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కంపల్సరీగా అది మీరు మళ్ళీ కిటనజోల్తోనే కంట్రోల్ చేస్తా అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ చెవుల్లో వెనుక భాగం ఆఫ్ నెక్లో కానీ బిహైండ్ ద ఇయర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుంటే బెటర్ ఉంటుంది. డాక్టర్, స్కిన్ అలర్జీస్ విషయానికి వచ్చేసరికి అక్యూట్గా ఉంటే నో ప్రాబ్లం, క్రానిక్ అయితే జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నామని ఏ పాయింట్లో వాళ్ళకి తెలుస్తుంది డాక్టర్? If it is any symptoms, any acute conditions will be like any viral infections or post viral or any conditions of ailment factor అనేది ఉంటుంది. that might sustains for the hardly one week to 10 days ఉంటుంది. that's a common thing. నార్మల్గా వెదర్ కండిషన్స్ని బట్టి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దే మైట్ డెవలప్ ఇన్ టు ద సచ్ అ కండిషన్స్. బట్ ఇన్ సమ్ కండిషన్స్ ఇఫ్ ద ఎనీ స్కిన్ డిజార్డర్ పర్సిస్టింగ్ మోర్ దాన్ 3 weeks అంటే మాత్రం ఖచ్చితంగా మనం క్రానిక్ కండిషన్ అని చెప్తాము. బట్ దాదాపుగా చాలామంది ఏం చేస్తారు, దే సప్రెస్ ద కండిషన్ విత్ క్రీమ్స్, లోషన్స్ కానీ క్రీమ్స్ పెట్టి చేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ థింగ్ టు ద స్కిన్. అండ్ ద స్కిన్ ఈస్ అ బిగ్ ఆర్గన్ కాబట్టి దానిలో ఏంటంటే సపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో క్రానిక్ కండిషన్స్ ఆఫ్ ఎనీ స్కిన్ డిజార్డర్స్, వెదర్ ఇట్ మైట్ బి అన్ ఎక్సిమా, నార్మల్ ఎక్సిమా, ఆర్ ద డెర్మటైటిస్, బోరియా ఆర్ సోరియాసిస్ ఆర్ ఎన్ విటిలిగో, కొన్ని క్రానిక్గా ఉంటాయి, చాలా క్రానిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ ఇప్పుడు మనం సోరియాసిస్ అంటాం, విటిలిగోస్ అంటాం. సో ఈ కండిషన్స్లో చాలా వరకు తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది, రికరెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు డెర్మటైటిస్, ఎక్సిమా అనేది వితిన్ మంత్స్లో తగ్గిపోతుంది, రికరెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ క్రానిక్ కండిషన్స్ ఆఫ్ స్కిన్ అలర్జీస్లో కూడా దాదాపుగా మన కండిషన్ని బట్టి ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఏది ఇంకా దీర్ఘకాలికంగా పునరావృతంగా అవుతోంది అనేది ఈ రోజుల్లో దాదాపుగా చాలామందికి అవగాహన ఉంది. బట్ కొంతమందికి తెలియదు. సో వాళ్ళు సప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి మై డెవలప్ ఉంటుంది, ఇంకా క్రానిక్ కండిషన్స్కి వెళ్ళిపోయి చాలా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది కాంప్లికేటెడ్ స్టేజ్లోకి. రైట్ డాక్టర్, స్మాల్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో డాక్టర్లో కాలర్ ఉన్నారు డాక్టర్ వీరబాబు గారు వైజాగ్ నుంచి. వీరబాబు గారు నమస్తే. నమస్తే అండి మేడం. స్కిన్ లోంచి ఆల్రెడీ చిన్న చిన్న స్టోన్స్ కింద వస్తున్నాయి మేడం. చిన్న చిన్న స్పాట్స్ స్టోన్స్ కింద వస్తున్నాయి, చిన్న చిన్న స్టోన్స్ లాగా, క్రిస్టల్ టైప్ లోని. తర్వాత ఏదో బ్లడ్ కలర్ లో చిన్నవి అవి వస్తున్నాయి, స్నానం చేసినా లేకపోతే చెమట పట్టినా. అవి ఏమిటని అర్థం అవట్లేదు మేడం. చాలా మంది తీసుకెళ్ళారు, 2-3 దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళు స్కిన్ ప్రాబ్లం అండి, ఏం ప్రాబ్లం కాదు అది అని మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ తగ్గడం లేదు మేడం.
స్టోన్స్ స్కిన్ మీద రావడం అనేది ఏముండదు. స్టోన్స్ అంటే చాలా హార్డ్ అండ్ స్వెల్లింగ్ అనేది ఉండాలి, బట్ స్కిన్లో అలాంటిది ఏముండదు. బట్ మీరు అంటున్న కండిషన్ ప్రకారంగా అయితే కుడ్ బి ఆ లైపోమా. అంటే అండర్నీత్ ద స్కిన్ సర్ఫేస్ కింద భాగంలో మనకి కొంచెం మరీ హార్డెన్గా ఉండదు, కొంచెం మోడరేట్ సాఫ్ట్నర్గా ఉంటుంది. అండ్ మనం పాల్పేట్ చేసినప్పుడు కొంచెం కదులుతుంది కూడా. అండ్ పెయిన్ఫుల్ అనేది ఏమి ఉండదు, నాన్ పెయిన్ఫుల్ గ్లాండ్స్ అంటూ ఉంటాం. అవన్నీ జస్ట్ ఫ్యాటీ అక్యుములేషన్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. అంటే మన బాడీలో ఏమైనా కొలెస్ట్రాల్ ఒకే దగ్గర చేరి అది ఒక చిన్న లంప్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అవి సోషల్గా అంటే చూడడానికి ఇట్స్ లైక్ డిస్ఫిగరేషన్ తప్పించి పెద్దగా అవి ప్రాణాంతకం మీద వచ్చే అంత ఇదేమీ ఉండదు. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ మైట్ బి అ న్యూరోఫైబ్రోమెటోసిస్ ఆల్సో. అంటే మనకి చిన్న చిన్నగా గుత్తుల్లాగా, అంటే గ్రేప్స్ ఎలా ఉంటాయి అలా ఒక గుత్తుల్లాగా ఒకే దగ్గర 4-5 రావటం, లేకపోతే అక్కడక్కడ ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అయ్యి కొంచెం సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ మీరు అన్నట్టుగా ఎక్స్టర్నల్గా, ఇది ఎక్స్టర్నల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది, అంటే స్కిన్ ట్యాగ్స్ లాగా బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో న్యూరోఫైబ్రోమెటోసిస్ అయినా లైపోమా అయినా కూడా మీరు వాటిని ఊరికనే టచ్ చేయడం అనేది ఏం చేయకూడదు, వాటిని ఊరికే రబ్ చేయడం అనేది చేయకూడదు. అండ్ ప్రాపర్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే, ఎస్పెషల్లీ మీరు వైజాగ్ అంటున్నారు, వైజాగ్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒకసారి అక్కడ డాక్టర్కి చూపించండి. స్కిన్ కండిషన్స్ దాదాపుగా అన్నీ మనం ఇట్లా 1 పాయింట్తో మనం ఇది అని ఫైనల్ కన్క్లూషన్కి డయాగ్నోసిస్కి రాలేం. కాబట్టి మీకు ఇంకా క్లియర్గా వాట్ ఈజ్ యువర్ డిసీజ్ అనేది చెప్తే చూసిన తర్వాత దే విల్ కన్క్లూడ్ ఇట్ ఏంటి డిజార్డర్ అని చెప్పేసి. మీరు ఎలాంటి స్కిన్ డిజార్డర్స్కి అయినా, ఈవెన్ ఇట్ ఈస్ అ లైపోమా ఆర్ న్యూరోఫైబ్రోమెటోసిస్ కండిషన్స్, ఏ స్కిన్ డిజార్డర్స్ అయినా కూడా యూ విల్ గెట్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, బేసిక్గానే స్కిన్ డ్రై స్కిన్ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా? అన్ని డ్రై స్కిన్స్కి ఏం స్కిన్ ఎలర్జీస్ ఏమి రాదు. ఇప్పుడు మామూలుగా ఆ స్కిన్ వాళ్ళు బేసిక్గా బై బిల్టే డ్రై స్కిన్ అన్నప్పుడు డెఫినెట్గా వాటర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కీప్ ఆన్ మాయిశ్చరైజ్ విత్ ఎనీ లోషన్స్ ఆర్ ద కోకోనట్ ఆయిల్స్. ఇలా చేస్తే పెద్దగా ఆ స్కిన్ డ్రైనెస్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైమ్ దెల్ గెట్ లైక్ వింటర్లో ఎక్కువగా మనం వాటర్ కన్జంప్షన్ తక్కువ చేస్తాం కాబట్టి డిహైడ్రేషన్ వల్ల కూడా డ్రై స్కిన్ ఉంటుంది. సో ఆ టైంలో వాటర్ ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. బట్ మోస్ట్లీ ఆయిల్ స్కిన్తో పోలిస్తే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ డెర్మటైటిస్, ఎక్సిమా లాంటి కండిషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వస్తుందని ఏం లేదు, వచ్చిన తర్వాత మాత్రం తగ్గడానికి కొంత టైం పడుతుంది. అదే మనం ఆయిలీ స్కిన్ తీసుకుంటే దానిలో కూడా స్కిన్ డిజార్డర్స్ వస్తాయి, లైక్ వైట్ హెడ్స్ అని, బ్లాక్ హెడ్స్ అని, లైక్ కండిషన్స్ ఆఫ్ అన్ యాక్నే కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, మెలాస్మాస్, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఏ వేరియేషన్ ఆఫ్ స్కిన్ టైప్ను బట్టి ఆ వేరియేషన్స్ ఆఫ్ డిజార్డర్స్ అనేది ఉంటుంది. వెదర్ ఇట్ మైట్ బి ఆయిలీ స్కిన్ ఆర్ ద డ్రై స్కిన్. బట్ డ్రై స్కిన్లో ఏంటంటే కొంచెం ఇచ్చినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండడానికి మనం లోషన్స్ కానీ, ప్యూర్గా కొబ్బరి నూనె కానీ, వ్యాజిలిన్ కానీ, పారాఫిన్ కానీ, ఇలాంటిది మరి హైలీ కెమికలైజ్డ్ క్రీమ్స్ ఆర్ లోషన్స్ కాకుండా న్యాచురల్గా యూస్ చేసుకుంటే దాదాపుగా బెటర్గా ఉంటుందండి. అండ్ డాక్టర్, చాలా మంది ఇచ్చింగ్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇచ్చింగ్ అనేది మనకి బాడీలో ఈ అలర్జిక్ కండిషన్స్ ఎక్కువైనప్పుడు, లైక్ ఐజీ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకి ఎలాంటి స్కిన్ ర్యాషెస్ కానీ, ఎరప్షన్స్ కానీ కనిపించదు. బట్ దే కీప్ ఆన్ స్క్రాచ్ చేస్తూ ఉంటారు, దురద వస్తుందని చెప్పేసి స్క్రాచ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ అన్లెస్ ఆర్ అంటిల్ అలర్జిక్ కండిషన్ అనేది బాడీలో లేనప్పుడు అలాంటి ఇష్యూస్ ఏం రాదు. కొన్నిసార్లు అక్యూట్గా ఉంటూ ఉంటుంది, అంటే ఏదైనా పడని ఫుడ్ వాళ్ళకి తెలియదు, బట్ అదేమైనా తీసుకున్నా కూడా, ఇప్పుడు అన్నీ కలిపిన వెజిటబుల్స్లో ఏదో ఒకటి పడనప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది బేసికల్లీ. బట్ ఎప్పుడైతే సూపర్ఫిషియల్గా మనకి కనిపిస్తున్నాయో, అంటే స్కిన్ మీద మనకి దురదలు కనిపిస్తున్నాయి అంటే మనం మ్యాక్సిమం అది అట్టికేరి అయినా ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్, ఈవెన్ సోరియాసిస్లో కూడా మనకి ఆ పొలుసులాగా రావడం, దాంతో మనకి ఇచ్చినెస్ అనేది ఎక్కువగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఈవెన్ ఎక్సిమాటిక్ కండిషన్స్లో అక్కడ స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది, బాగా థిక్ పిగ్మెంటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, దాని నుంచి బ్లీడింగ్, ఊజింగ్ ఉంటూ ఉంటుంది. సో ఆ కండిషన్స్లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్ బట్టి మనం చెప్తామండి. డాక్టర్, కాలర్ ఉన్నారు చిలకలూరుపేట నుంచి, వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మేడం గారు మాట్లాడండి. అమ్మా చెప్పండి. ఇదేనమ్మా సోరియాసిస్, దానికోసం అయ్యి ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడ మందులు వాడుతున్నారు? హలో, చెప్పండి. మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు సోరియాసిస్ ఉంది.
ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు గాలి మార్క్స్ కూడా ఎక్కువగానే ఉంది. ఎర్రగా ఉంది వాళ్ళు, పులుసు వస్తుంది తెల్లగా. దీనికి మెడిసిన్ ఏం వాడాలి? మెడిసిన్ మీరు ఆల్రెడీ వాడే ఉంటారేమో మేబీ, అంటే 6 ఇయర్స్ నుంచి ఉంది, చాలా రోజులుగా ఉంది కాబట్టి. బట్ ఆ మెడిసిన్స్తో బెటర్ ఉంది అంటే అదే కంటిన్యూ చేసుకోండి. లేదు బెటర్ లేదు, నాకు వేరే మెడిసిన్ కావాలి, ఇక పర్మనెంట్గా తగ్గే మెడిసిన్ కావాలి అంటే హోమియో అనేది బెస్ట్ అండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి హోమియో క్లినిక్స్ ఉన్నా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. దాని ప్రకారం మా డాక్టర్ చెప్తారు మీ కండిషన్ని బట్టి. అంటే సోరియాసిస్లో కూడా మీకు రకాలు ఉంటాయి. అంటే స్కాల్ప్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, చిన్న చిన్న డాట్స్ లాగా అక్కడక్కడ వస్తూ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం, అంటే పెద్ద ప్యాచ్ బాడీ అంతా ఉంటూ ఉంటుంది. కొన్ని నెయిల్స్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఆర్మ్పిట్స్లో అంటే ఈ ఫోల్డెడ్ జాయింట్స్లో మాత్రమే కనిపిస్తుంటాయి, ఇన్వర్స్ సోరియాసిస్ అని. కొన్ని చీము గుళ్ళల్లాగా అక్కడక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది, పస్చులర్ సోరియాసిస్ అని. సో మీది స్కిన్ చూసిన తర్వాత అది ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్లో ఏ వెరైటీ అనేది చూసి దాన్ని బట్టి మీకు హోమియో డాక్టర్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అది నెగ్లెక్ట్ చేయొద్దు, పై పూతలతో చేసుకొని దాన్ని సప్రెస్ చేయకండి. అలా చేస్తే ఇంకెప్పటికీ, అంటే ఇప్పుడు మన బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఎలా లైఫ్ టైం వాడతారో అలా ఎప్పటికీ వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రాపర్గా మీరు హోమియో డాక్టర్ చెప్పింది చేస్తూ కొంచెం ఒక 4-5 ఐటమ్స్ అనేది ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు హోమియో వాడుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. పూర్తిగా మందులు వాడినప్పుడే కాకుండా మళ్ళీ మందులు ఆపేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే అవకాశాలు కూడా హోమియోతో ఉంటాయి. సో మీకు దగ్గరలో ఉంటే హోమియోకి వెళ్ళండి, హోమియో క్లినిక్స్కి. లేదు అంటే చూడండి. డాక్టర్, అంటే సోరియాసిస్ సివియర్గా ఉన్నప్పుడు క్యూర్ అవుతుందన్న హోప్ ఇంకా వదిలేసుకోవడమేనా డాక్టర్? ఏం చెప్తారు? అంటే అన్ని కండిషన్స్ ఆఫ్ సోరియాసిస్లో క్యూర్ అనేది మనకి, అంటే ఇప్పుడు 90% క్యూర్ అవుతుందా, 95%, 80%, 50%, డిపెండ్స్ ఆన్ అ టైప్ ఆఫ్ అ సోరియాసిస్. సమ్ పీపుల్ మైట్ హ్యావ్ అ వెరీ క్రానిక్ లాంగివిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, లైక్ 20 years, 25 years ఉన్న కేసెస్ ఉంటూ ఉంటాయి. సో అలాంటివి క్లినిక్ వచ్చిన తర్వాత కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ పడితే వితిన్ 1 weekలో కూడా చాలా వరకు బెటర్మెంట్ ఉన్న కండిషన్స్ ఉంటాయి. 1 year అయినా కూడా తగ్గని కేసెస్ ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్, ఓన్లీ మెడిసిన్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు ఈ సోరియాసిస్ కండిషన్లో. వెదర్ అనేది, అంటే సడన్గా వెదర్లో వచ్చే చేంజెస్ వల్ల కూడా కొంచెం ట్రిగర్ అవుతుంది. వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లని బట్టి ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ మానసికంగా ఒత్తిడి ఉంది అన్నప్పుడు కూడా మనకి సోరియాసిస్ అనేది మంచి మెడిసిన్స్ ఇస్తున్నా కూడా పెరుగుతూ ఉంటుంది. సో సోరియాసిస్ అనేది పూర్తిగా తగ్గదా అంటే తగ్గకుండా అయితే ఏమీ ఉండదు. కాకపోతే కొంతమందికి తొందరగా తగ్గుతుంది, కొంతమంది టైం తీసుకుంటుంది, కొంతమందికి పూర్తిగా తగ్గుతుంది. అంటే 95% కూడా తగ్గిపోయిన కండిషన్స్ ఉంటాయి. కానీ ఎట్లా చేసినా కూడా ఇట్స్ అ లాంగ్ టర్మ్ మెడికేషన్. 2 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది, 3 సంవత్సరాలు కూడా వాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో తగ్గిపోయినా కూడా మనం వాడుతూనే ఉండమని చెప్తూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే బాడీలో 100కి 100% కంప్లీట్గా ఎలిమినేట్ అయ్యేంత వరకు వాడుకుంటే మళ్ళీ మీకు అంటే భవిష్యత్తులో ఈ వెదర్ చేంజెస్లో వచ్చే చేంజెస్ వల్ల కానీ, వెదర్ కండిషన్స్లో అండ్ డైట్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ, మానసికంగా ఒత్తిడి ఏమైనా ఉన్నా, ఏదైనా పడని డ్రగ్స్ ఏమైనా తీసుకున్నా కూడా, మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నా కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్స్ రాకుండా ఉండడానికి మనము ఎప్పటికీ కూడా, అంటే ఒక 2 years, 3 years, 4 years కూడా కొన్ని కండిషన్స్లో వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ డిసీజే అలాంటిది, ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసార్డర్. సో డెఫినెట్గా అది ఇమ్యూన్ సిస్టమ్ నుంచి బూస్టప్ చేసుకుంటూ స్కిన్ సెల్స్ నుంచి వేయాలి కాబట్టి టైం టేకింగే. కాకపోతే పర్మనెంట్గా తగ్గుతుందండి, తగ్గదనే ప్రసక్తి అనేది లేదు. చెప్పినట్టుగా కొంతమందికి ముందు, కొంతమందికి లేట్గా తగ్గుతుంది అంతే. డాక్టర్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, వసుంధర గారు. వసుంధర గారు నమస్తే. వసుంధర గారు హలో, మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. మేడం, అంటే మా పాప 18 years అండి. పాపకి చేతి వేళ్ళకు ఉంటాయి కదా స్కిన్, ఆ స్కిన్ మాటికి పల్చగా అయిపోయి పింకిష్ గా అయిపోయి దురదగా మంటగా ఉంటది అంటది మేడం. అది బాడీ లోషన్ అది రాసినా కూడా తగ్గట్లేదు. అది ప్రాబ్లం ఏంటి మేడం? అది అంటే చేతి ఫింగర్స్ మధ్యలోనే వస్తుంది క్రాక్స్ అంటే ఒక్కసారి అంటే చూడాల్సి కూడా ఉంటుంది. నేను జస్ట్ వేగ్గా అంటే ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చెప్తున్నానమ్మా. అంటే సెబోరిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు. అంటే మనకి జాయింట్ ఫోల్స్లో మనకి కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, అంటే పింకిష్ టు రెడ్డిష్ కలర్లో ఉంటుంది.
కొంచెం బాగా డ్రై ఉండటము, కొంచెం క్రాక్ లాగా ఉండటం, దాని నుంచి దానికి కొంచెం ఇబ్బందిగా అంటే ఇచ్చింగ్ లాగా ఉండటం అనేది సెబోరిక్ డెర్మటైటిస్లో చూస్తూ ఉంటాము. ఇది కాకుండా ఈవెన్ కొన్నిసార్లు పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటే ఓన్లీ చేతులుగా ఉంటే మనం పామార్ సోరియాసిస్ అంటాం, లేదా ఓన్లీ కాళ్ళకే ఉంటే ప్లాంటార్ సోరియాసిస్. సో రెండిటికి ఉంది. కొంతమందికి మడమల్లో కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం మామూలు పగుళ్ళు అనుకుంటూ ఉంటాం. అలా కాదు, ఈ రోజుల్లో మడమల్లో పగుళ్ళు వచ్చినా కూడా మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది నార్మల్గా వచ్చిన పగుళ్ళ లేకపోతే ఈ సోరియాసిస్ వల్ల వచ్చిన పగుళ్ళ అనేది చూసుకోవాలి, క్రాక్స్ అనేది. సో పాపకున్న దాంట్లో సెబోరిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు, లేకపోతే ప్లెయిన్ డెర్మటైటిస్ ఉండొచ్చు, లేదంటే సోరియాసిస్ కూడా ఉండొచ్చు. సో ఇలా అంటే ఒక్క సిమ్టమ్స్తో చెప్పలేము, ఇంతకుముందు కాలర్తో చెప్పినట్టు. సో మీరు ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయితే బెటర్గా ఉంటుంది. మీరు హోమియో డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు, అమ్మ తప్పలేదు. వాట్ ఈస్ విటిలిగో? Vitiligo అనేది it's once again a autoimmune disorder like a psoriasis and where the melanin destructions has happened. సో అలాంటి కండిషన్స్లో మనకి అక్కడ స్కిన్ అనేది కొంచెం వైటిష్గా లేదంటే కొంచెం పేల్ వైట్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దెన్ ఇట్స్ గోస్ ఆన్ టు ద వైట్ అండ్ ప్యూర్ పేల్ కలర్ కాకుండా ప్యూర్ వైట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ ప్యాచెస్ మనకి పింకిష్లో కూడా ఉంటూ ఉంటాయి. సో మెలనిన్ అనేది మనకి స్కిన్ని కలర్ తెచ్చి ఒక పిగ్మెంటేషన్. ఆ పిగ్మెంట్ అనేది ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఆగిపోతుందో లేకపోతే పనిచేయడం ఆగిపోతుందో, డిస్ట్రాక్షన్ ఏర్పడుతుందో, దానివల్ల మనకి అక్కడ స్కిన్ అనేది తెల్లగా ఇలా మారడాన్ని మనం బొల్లి అంటూ ఉంటాం, లేదా విటిలిగో అంటూ ఉంటాం. దీనిలో కూడా దాదాపుగా ఏంటంటే మనకి ఎనీ మ్యూకస్ మెంబ్రెన్స్లో రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఈ లిప్స్ మీద కనిపిస్తూ ఉంటుంది, నెయిల్ బెడ్స్లో కనిపిస్తూ ఉంటుంది, కళ్ళ కింద కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ విటిలిగోలో చాలా వరకు ఏంటంటే మనకి బైలాటరల్ సైడ్ కనిపిస్తుంది. అంటే రెండు వైపులో, ఒకవైపు ఎఫెక్ట్ అయింది అంటే ఇంకొక కాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఒక చేయికి ఎఫెక్ట్ అయితే ఇంకొక చేయికి కూడా. ఎంత సివియర్ కండిషన్కి వెళ్తుందంటే ఈవెన్ మన హెయిర్ కానీ ఐలాషెస్, ఐబ్రోస్ కూడా గ్రే కలర్లోకి వెళ్ళిపోతాయి. అంత డిస్ట్రాక్షన్ కూడా మనకి మెలనిన్ డిస్ట్రాక్షన్ వల్ల వచ్చి బొల్లిలో ఉంటుంది. సో దీనికి మెయిన్గా మనం పాటించాల్సిన జాగ్రత్తలు వచ్చాక మనము కొంత దీనికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు లైక్ డైరెక్ట్ సన్ రేస్కి అనేది ఎక్స్పోజ్ అవ్వద్దు, బ్యాడ్ యూవీ రేస్కి. కొన్ని ఫుడ్ అనేది ఉంటూ ఉంటుంది, అది అవాయిడ్ చేస్తే దాదాపుగా విటిలిగోని కూడా తగ్గించవచ్చు. బట్ వేరాజ్ కంపేర్ టు ద సోరియాసిస్ విటిలిగో ఇంకా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనే చెప్తాము. ఎందుకంటే సోరియాసిస్కి చెప్పినట్టుగా మనకి 1 monthలో కూడా రిజల్ట్ వచ్చిన కండిషన్స్ ఉంటాయి. బట్ వేరాజ్ అండ్ మన విటిలిగోలో కొంత టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మెలనిన్ అనేది సెక్రేషన్ అవ్వాలి, అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చిన్న పింపుల్ వస్తేనే ఇట్స్ టేకింగ్ అరౌండ్ 1 month ఆఫ్ టైం దీస్ డేస్. సో అలాంటిది వైట్ ప్యాచ్ మళ్ళీ క్లోజ్ అవ్వాలి, కంప్లీట్గా టు ద నార్మల్ స్కిన్కి రావాలంటే ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా. కాబట్టి దీన్ని ఏంటంటే చాలామంది క్రీమ్స్ వాడుతూ ఉంటారు, లోషన్స్ పెడుతూ ఉంటారు, ఎండలో కూర్చుంటూ ఉంటారు, అంటే ఆ క్రీమ్స్ పెట్టిన తర్వాత. అలా కాకుండా ఇనీషియల్గా మీకు ఎక్కడ చిన్న స్పాట్ వచ్చినా కూడా యూ షుడ్ గో విత్ అ ప్రాపర్ కన్సల్టెంట్. అట్ ద సేమ్ టైం విటిలిగోలో ఏంటంటే మెయిన్ థింగ్ మనం ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ హైపోథైరాయిడిజం ఆర్ ద హైపోథైరాయిడిజంలో రెండిట్లో కూడా మీకు కొంతవరకు అది ఉన్నప్పుడు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న స్పాట్ వచ్చింది, అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే B12 డెఫిషియన్సీ కూడా అయి ఉండొచ్చు, థైరాయిడ్ కూడా అయి ఉండొచ్చు. సో ఎక్కడ చిన్న మచ్చ వచ్చినా ఈ 3 కంపల్సరీగా మనము ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని, ఒకవేళ నార్మల్ ఉంది అంటే నథింగ్ టు వరీ. బట్ కనిపిస్తోంది బాడీలో ఏ పార్ట్లో అయినా అంటే కనుక ప్రాపర్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితేనే తొందరగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి పెద్దగా అయిపోయిన తర్వాత టైం బాగా తీసుకుంటుంది, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. రైట్ డాక్టర్, వన్ లాస్ట్ కాలర్ రమాదేవి గారు, రామారావు తెనాలి నుంచి. రామారావు గారు నమస్తే. డాక్టర్ గారు నమస్తే. మాట్లాడండి డాక్టర్తో. నమస్తే డాక్టర్ గారు. మరి నేను గత 10 సంవత్సరాలుగా డయాబెటిక్ లో ఉన్నాను. 10 సంవత్సరాలుగా డయాబెటిక్ ప్రాబ్లం ఉంది. డయాబెటిస్ దానివల్ల ఏంటంటే నాకు మేబీ చర్మం కొంచెం డ్రైగా అనిపిస్తా ఉంది, అక్కడక్కడ తెల్లటి మచ్చలు కనిపిస్తా ఉన్నాయి. ఈ మోచేతుల దగ్గర అయితే కనుక చిన్న చిన్న డాట్స్ లాగా ఉండి కొంచెం ఒక కొద్దిగా రెక్క అంతా కూడా ఆ చిన్న తెల్ల మచ్చలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా చర్మం అంతా డ్రై అయిపోతున్నది. డ్రై అవుతుందంటే ఒకటే మనకి దిస్ థింగ్
ఈ వాటర్ కన్జంప్షన్ అనేది తీసుకోవాలి. అఫ్ కోర్స్ మనకి డయాబెటీస్ లాంగ్ టర్మ్లో ఉందంటే డ్రైనెస్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ద బాడీ అండ్ మ్యూకస్ మెంబ్రెన్స్లో. ఎంత వాటర్ కన్జంప్షన్ చేసుకున్న డ్రై స్కిన్ వస్తుంది. బట్ అది చూడండి, బైబిల్ట్ మీద డ్రై స్కిన్ ఆఫ్టర్ అంటే మీకు షుగర్ అటాక్ అయిన తర్వాత డ్రై స్కిన్ ఏర్పడిందా? బట్ ఏది ఏర్పడింది అంటే వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది. వాటర్ మీ బిఎంఐకి తగ్గట్టుగా 3 లీటర్స్ అవసరం అయితే 3 or 4 లీటర్స్ ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ స్పైసెస్ ఆయిలీ స్టఫ్ తగ్గించుకుంటూ ఎక్కువగా వాటరీ కర్రీస్ కానీ బాగా అంటే పొడి పొడిగా కాకుండా కొంచెం తడిగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మీరు డయాబెటిక్ కాబట్టి ఎక్కువగా జామకాయ, పపాయ, ఆరెంజెస్, యాపిల్ ఇవి తీసుకున్నా కూడా కొంత శాతం నీరు ఉంటుంది. అండ్ ఎవ్రీ 1.5 అవర్కి జస్ట్ హ్యావ్ అ సిప్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ బిఫోర్ బేదింగ్ జస్ట్ గో ఫర్ ద ఎనీ మాయిశ్చరైజర్ మసాజ్ లాగా చేసుకోవడం కానీ అలా చేసుకున్నా కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది. బట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్.